హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్నికలైతే ముగిసే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చాయి. అంటే ఈ ఫలితాలకు సంబంధించి ఆ రాజకీయ నాయకుల జాతకాలకు సంబంధించి చాలామంది ఆస్ట్రాలజీ చాలామంది కూడా వాళ్ళ జాతకాలు ఇలా ఉండబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు. సో వారందరికీ కూడా ఇప్పుడు ప్రిడిక్షన్ తప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఎందుకు ఆ ప్రిడిక్షన్ తప్పింది అనే దానికి సంబంధించి ప్రముఖ జ్యోతిష సంఖ్య శాస్త్రవేత్త డాక్టర్ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మనం చూసాం ఎన్నికలకు ముందు అనేక మంది ప్రభుత్వాలు ఇవి రాబోతున్నాయి, వాళ్ళ జాతక బలం ఇలా ఉంది ఇలా ఉంది అని రకరకాలుగా చెప్పిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు ఈ ప్రిడిక్షన్ తప్పిందంటే మీరు ఏం చెప్తారు అసలు? నేను చాలామంది నాకు తెలిసిన ఆస్ట్రాలజిస్టులకి న్యూమరాలజిస్టులకి చెప్పానండి ముందే. ఏమండి, జాతకం చూసేటప్పుడు ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వానికి సంబంధించి జాతకం చూసేటప్పుడు ఒక్క రాజు ఒక్క లీడర్ యొక్క జాతకం చూసి ఫైనల్ చేయకూడదు. ఓకే. అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం రాసి అవచేసి బయటకు వచ్చేటప్పుడు ఇక నుంచి రాణుల కడుపుల్లోంచి రాజులు పుట్టరు, పెట్టెల్లోంచి రాజులు పుడతారు అని చెప్పారు. ఓకే. అంతకుముందు రాణుల కడుపుల్లోంచి పిల్లలు పుట్టేవాళ్ళు, రాజులు పుట్టేవాళ్ళు. ఓకే. ఇప్పుడు పెట్టెల్లోంచి రాజులు పుడతారు అని ఎంతో ఆనందంగా వ్యక్తం చేశారు వారు. వారు చెప్పినట్టుగానే ఒక్క లీడర్ని పట్టుకొని ఆయన యొక్క జాతకాన్ని చూసి ఆయన ఫలానా ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆయనకి ఈ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పడం చాలా తప్పు. ఓకే. అట్లా అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళందరూ రాజులు అవ్వాలి కదా, అందరూ మంత్రులు అవ్వాలి కదా. ఇక్కడ చూడాల్సింది 175 మంది ఎమ్మెల్యేలు, 175 మంది ఏ అయితే పార్టీలు ఉన్నాయో మెయిన్ పార్టీలు, ఆ పార్టీల్లో ఉన్న 175 మంది యొక్క జాతక చక్రం చెక్ చేయాలి. అలానే రెండో పార్టీ మూడో పార్టీ ఏమైతే మెయిన్గా ఉన్నాయో అందరు 175 యొక్క జాతక చక్రాలు చెక్ చేసి 175 మంది యొక్క న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ ఇయర్ నెంబర్ ఎలా ఉన్నది ఇప్పుడు అనేది చెక్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. వీళ్ళంతా ముందు నుంచి కూడా ఫ్లూక్లో చెప్పేస్తున్నారు. ఒకవేళ గెలిస్తేనేమో నా క్రెడిట్ అంటున్నారు, ఓడిపోతేనేమో నా శాస్త్రం తప్పింది అంటున్నారు. ఇది జనాల్లో ఒక నెగిటివ్ థాట్ తీసుకెళ్తుంది, ఒక శాస్త్రం మీద ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది కొంతమంది యోగులు తపస్సు చేసి గడ్డాలు మైసాలు పెంచుకొని తపస్సు చేసి వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి భగవంతుడితోటి లీనమయ్యి అకాల్డ్ సైన్స్ జరగబోయే విషయాల గురించి కొన్ని శాస్త్రాలు తయారు చేశారు. 100% కాకపోయినా 90% అలానే జరిగిద్దండి మన జీవితం. ఓకే. ఆస్ట్రాలజీ చక్కగా వచ్చిన వాడు తప్పనిసరిగా పర్ఫెక్ట్గా చెప్పగలడు. 100% కాకపోవచ్చు, 90% గైడెన్స్ ఇవ్వగలడు. ఓకే. అదే రిజల్ట్ కాకపోయినా గైడెన్స్ ఇవ్వగలడు. ఆ మిగిలింది 10% భగవంతుడి యొక్క నిర్ణయం. నేను అందరిని కొడతాను, నేను అందరిని తిడతా ఉంటాను, నాకు అన్నీ మంచి జరగాలి, నేను జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే కుదరదు. ఓకే. నీ జాతకం ఎలా ఉన్నా కానీ. ఇక్కడ ఆస్ట్రాలజిస్ట్ ఏం చేస్తాడంటే మినిమం పాయింట్స్ ఉంటాయి. పిల్లవాడు పుట్టినప్పుడు వీడి యొక్క హెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పాయింట్ అదే కదా మెయిన్. సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? మీరు చాలా సినిమాల్లో కూడా చూస్తుంటారు. పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టంగానే ఈ అబ్బాయిని వెంటనే తల్లిదండ్రుల నుంచి దూరంగా పంపించేసేయండి, ఫలానా ఆశ్రమానికి పంపించేయండి అని చెప్తూ ఉంటారు. అదేం సార్, మరి పిల్లోడిని ఆశ్రమానికి పంపించేది ఏంటండి, ఎలా అవుతుంది అని మీకు ఈ మధ్యలో కొండవీటి సింహం అని పెద్ద రామారావు గారి సినిమా ఒకటి వచ్చింది. అక్కడ పిల్లోడు పుట్టంగానే వెంటనే ఒక జ్యోతిష్యుడు వెంటనే చెప్తాడు, ఈ అబ్బాయిని షిఫ్ట్ చేసేసేయండి వేరే చోటకి అని చెప్పి. అలానే ఏంటంటే రీజన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి కనుక ఇక్కడ ఉంటే వీళ్ళ నాన్నగారు ఇబ్బంది పడతారు, ఓకే, తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుంది, వెంటనే షిఫ్ట్ చేయండి అంటే మనం ఏమనుకున్నామంటే అది కథ అనుకున్నాం. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే. నేను ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చాను. 8వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ 1-7-8 కానీ 26వ తారీఖు కానీ 2-6-8 8, 17, 26 శనికి సంబంధించిన నంబర్లో పిల్లలు పుడితే వాళ్ళని ఒక 1 year పేరెంట్స్కి దూరంగా ఉంచాలి. ఓకే. అలా ఉంచకపోతే సింగిల్ పేరెంట్ ఉంటున్నారని ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు డైరెక్ట్గా. అది నిజమైందా? నిజం. ఓకే.
కరీంనగర్లో రండి, మీరు కెమెరా తీసుకొని వెళ్దాం. ఒక అతను నాకు ఆల్రెడీ ఫాలోవర్, ఓకే, ఎంత ఎక్సలెంట్ ఫాలోవర్. వాళ్ళ తమ్ముడికి 26వ తారీఖు పిల్లోడు పుట్టాడు. అరే రహమాన్ గారు చెప్పారా ఈ అబ్బాయిని 1 year అదే ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుడతాడు కదా, మనకి పిల్లల్ని పంపించడం అనేది 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ ఆ అబ్బాయి భర్త దగ్గరికి పంపుతారు, అత్తగారింటికి పంపుతారు. 1 year ఆపండి 1 year ఆపండి అని చేతులు ఎత్తి మొత్తుకుంటున్నా అందరికీ. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ, అంటే ఉంచుకోలేని పరిస్థితులు ఉంటాయండి, కొంతమంది పేదరికం, ఇంకోటి కానీ ఇదేముందిలే నాన్ సెన్స్ అని చెప్పి వాళ్ళు పంపిస్తే ఇక్కడ నాన్న చనిపోయాడు. ఓకే, ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు, ఏమండి మీరు ఇలా చెప్పారు, నేను నా తమ్ముడికి బతిమలాడి చెప్పాను, అయినా ఏం లేదు మా తమ్ముడు చనిపోయాడండి అని. ఇలా ఎంతమందికో జరిగిందండి. అంటే సంవత్సరంలో ఏ 20 తారీఖు, ఏ నెలలో వచ్చిన 20 తారీఖు అని ఏ నెల అయినా 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకి కలిసి రాకపోవటం కానీ సింగిల్ పేరెంట్ ఉండటం కానీ జరుగుతుంది. ఇలానే నేను చెప్తుంటే ఒక ఆయన ఇలా కెమెరా తీస్తూ ఒక వీడియో తీస్తా, ఆయన సార్ నేను 8వ తారీఖు పుట్టానండి, నాకు సింగిల్ పేరెంట్ అండి అని చెప్పి అక్కడ లైవ్లో చెప్పాడు. ఓకే, ఇలాంటి ఎన్నో చూశాను. 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఇలా ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన వాళ్ళు సేవ్ అవ్వచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఏది ఏమైనా ఒక నెగిటివ్ ఉన్నప్పుడు ఒక ఆయన న్యూమరాలజీ బుక్లో ఆయన డైరెక్ట్ రాశాడు, 26వ తారీఖు పుడితే సింగిల్ పేరెంట్ అని రాసేసాడు. ఓకే, అంత రాసినప్పుడు అంత ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చా. ఓకే, ఇలా నేను అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఏమైపోతుందంటే జగన్ గారిది ఫలానా ఆరుద్ర నక్షత్రం కాబట్టి సీఎం అవుతాడు, 29లో కూడా సీఎం అవుతాడు అని చెప్పారు. ఓకే, అలా ఆరుద్ర నక్షత్రం వాళ్ళందరూ అలా అవ్వాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే 175 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెక్ చేయాలి, 175 మంది తెలుగుదేశం వాళ్ళది చెక్ చేయాలి, 175 మంది జనసేన, అంటే ఎంతమంది పోటీ చేసి అంతమంది చెక్ చేయాలి. అలా చెక్ చేసి వీళ్ళ జాతక ఇక్కడ యోగాలని ఉంటాయండి. ఓకే, మీరు అనొచ్చు ఏమండి మీ దగ్గర పేరు కరెక్షన్ చేయించుకొని మీ దగ్గర జాతకం చేయించుకొని ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారంట కదా, మరి మీరు ఎందుకు అవ్వలేదని. ఓకే, నాకు యోగంలో ఉండాలి, యోగం కూడా ఉండాలి, యోగం ఉండాలి, యోగం లేనిది నువ్వు ఏమి చేయలేవు. నేను నిజంగా పేరు కరెక్ట్ చేస్తే అంతమంది కోటీశ్వరులు అయితే నేను, నా కొడుకు, నా పిల్లలు, నా ఇంటి చుట్టూ వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులను చేసి నేనే సీఎంని అయ్యేవాడిని కదా. ఓకే, ఆలోచించండి జనం. యోగం లేనిది అంటే నీవు గత జన్మలో నువ్వు చేసిన పాప పుణ్యాలను బట్టి నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీకు యోగంలో లేనిది నువ్వు ఒళ్ళంతా ఆముదం రాసుకొని ఇసుకలో దొర్లాడినా కానీ అంటాల్సిన వారికి అంటిది కానీ ఎగస్ట్రా అంటదు ఎవరికి కూడా. ఓకే, కాబట్టి ఇలా జాతకాలన్నీ చెక్ చేసి చేయలేదు వీళ్ళు, ఫ్లూక్లో చెప్పేసి నాది గ్రేటు, నేను చెప్పాను జరిగితే నాది లేకపోతే లేదు అని శాస్త్రం తప్పంటారు. ఆయన ఎవరో ఒక ఆయన నేను దేవుడితో మాట్లాడటం, దేవుడు ఒంట్లోకి వస్తే తట్టుకునే అంత శక్తి లేదండి మనకి. ఇది ఒక కలియుగం. ఈ కలియుగంలో ఊరికి దేవుడు నా ఒంట్లోకి వచ్చాడు, నేను దేవుడితో మాట్లాడాను, అసలు అలా ఉన్న నువ్వు ఏడుండవు, ఏడ హిమాలయాల్లోనూ తపస్సు చేసుకుంటూ ఉంటావు. ఇలా జాతకాలు చెప్పవు, ఇలా టీవీ ముందుకు రావు. అంత శక్తే కనుక ఉంటే ఏముంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు గారు అడిగితే అమ్మవారు ఇలా డబా డబా అని బంగారపు నాణ్యాలు కురిపించారు కదా. నువ్వు ఇప్పుడు ఈ జాతకం చెప్పినా దేని చెప్పినా ఫీజు కోసమే కదా. అంత నువ్వు దేవుడితో మాట్లాడేటప్పుడు ఆ బంగారు నాణ్యాలు ఏదో కురిపించుకొని నువ్వు హాయిగా ఉండొచ్చు కదా, ఫీజు అక్కర్లేదు కదా. ఇంకా అంటే ఇవన్నీ కూడా జనాన్ని మభ్య పెడుతున్నారు. ఇక న్యూమరాలజీకి వద్దాం. న్యూమరాలజిస్టులు పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు ఏం చెప్పారంటే జగన్కి ఇయర్ నెంబర్ 4 నడుస్తుంది, ఇయర్ నెంబర్ 4 నడిచినప్పుడు రాజయోగం పడుతుంది అన్నాడు. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే జగన్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఏ రోజు ఎలక్షన్లు జరిగినాయి, 13వ తారీఖు జరిగింది, 1, 3, 4 జరిగినాయి. ఎలక్షన్ల కౌంటింగ్ ఎప్పుడు జరిగిందండి, 4వ తారీఖు జరిగింది, అంటే 2, 4లో జరిగింది. కాబట్టి ఇయర్ నెంబర్ 4 ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతాయండి. 2 4 8 శాటర్న్ అండి. ఓకే, డెఫినెట్గా ఇబ్బంది పడతారండి.
అదే చంద్రబాబు నాయుడు గారికి ఇయర్ నెంబర్ 5 నడుస్తుందండి. ఓకే. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయండి? 4. ఇది ఎప్పుడు జరిగిందండి? 13. అంటే 1, 3, 4. చంద్రబాబు నాయుడు గారికి ఏం నడుస్తుంది? 5. 4, 5 కలిస్తే మీరు ఫోన్లన్నీ తీయండి. మీరందరూ ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు తీయండి. జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ లైట్ అని కొట్టండి. ఓకే. ఇది ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వైడ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు తీయండి. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కూడా టైం పట్టదు కదండి. న్యూమరాలజీ లైట్, LITE లైట్ అని కొట్టండి. ఓకే. కొట్టినప్పుడు అక్కడ నేమ్ అడుగుతుంది. ఓకే. నేము ఇప్పుడు నేనేం చెప్పాను, ఎలక్షన్లు 4లో జరిగింది అంటే D అంటే 4 అండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఇయర్ నెంబర్ ఎంత వచ్చిందండి? 5 వచ్చిందండి. 5 అంటే E అండి. ఓకే. DE అని కొట్టండి. DE అంటే 45. ఓకే. ఇట్ ఆల్సో ఇష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. ఓకే. అందరి ఫోన్లో వచ్చింది. ఓకే. వీళ్ళందరూ తెలియక మాట్లాడటమే, ఏదో పేరు వచ్చింది, ఏదో చెందిద్దని. అసలు ఎలా తప్పిద్ది? నాలుగో నంబర్లో ఎలక్షన్లు జరిగి 4వ నంబర్లో ఇది రిజల్ట్ వచ్చి 4వ నంబర్ ఆయనకి 44. అది కూడా కొట్టండి. ఏంది? న్యూమరాలజీ లైట్లో ప్రపంచవ్యాప్తంగా D అండ్ D కొట్టండి. D అంటే 4 అని చెప్పా కదా. D జగన్ గారికి D నడుస్తుంది, అదే 4 నడుస్తుంది. D అండ్ D కొట్టండి. డెఫినెట్గా కొలాప్స్ అయిపోతారు అని ఉంటుంది. ఓకే. ఎవరికి వాళ్ళ ఫోన్లో చదివితే రియాలిటీ తెలుస్తుంది. ఓకే. నేను చెబితే కాదు. మీ ఫోన్లో నేను వచ్చి ఏం చేయలేను కదా. సరే, మీ ఫోన్లో చేస్తాను, అమెరికా ఫోన్లో చేయలేను, జపాన్ ఫోన్లో చేయలేను, ప్రపంచవ్యాప్తంగా చేయలేను. సో ఈ ఇయర్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేయటమే చేతకాని వీళ్ళందరూ కూడా మేము పెద్ద న్యూమరాలజిస్టులం అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం లేదు. శాస్త్రాన్ని శాస్త్రంగా అప్పచెప్పండి. మీకేమో కడుపులో ఫలానా ఆయన గెలిస్తే బాగుండు అని మీకు కడుపులో ఉంటుంది, పర్సనల్ ఒపీనియన్. దాన్ని మీరు శాస్త్రం మీద రుద్దుతున్నారు. తీరా వచ్చేటప్పటికి చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలానోళ్ళు అలా చెప్పారు కదా అని. దీనిలో ఈవెన్ చిన్న క్రికెట్లో కూడా మన దేశం ఆడకుండా వేరు దేశాలు ఆడుతుంటేనే ఎవరు గెలుస్తారండి అని చెప్పి అడిగి బెట్టింగులు కాసి నాశనం అయిపోతున్న రోజులు ఇవి. మీకు తెలుసో తెలీదా అండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి చాలామంది తల్లులు నాకు ఫోన్ చేసి, ఏమండి మా అబ్బాయి బెట్టింగ్కి అలవాటు అయిపోయాడు, వాడు ఇలా అయిపోతున్నాడు, చదువు లేదు, ఇంటర్మీడియట్ పిల్లలండి. అలాంటిది మీరు ఎవరిని మోసం చేద్దామని చెప్పి ఇలా ప్రొడక్షన్ ఇస్తున్నారు. ఇలా మీరు ప్రొడక్షన్ ఇస్తే ఆ పిల్లలందరూ బెట్టింగులు కాస్తారు. లేకపోతే ఎక్కడో వాళ్ళమ్మ ఎవరికైనా తాళిబొట్టు అయితే ఉండేదిగా, నిద్రపోయేటప్పుడు ఆ తాళిబొట్టు అయినా కట్ చేసుకొచ్చుకుంటారు. జ్యోతులు అంటే అలానే అలవాటు అయిపోతారు. ఎడిక్షన్ అంటే తీసుకొచ్చి ఇలా పెడితే ఎంతమంది తల్లులు తాళిబొట్టులు తగినాయో ఒక్కసారి ఆలోచించండి. మీకు రాకపోతే రాదని చెప్పండి, కానీ శాస్త్రాన్ని మీకు వచ్చింది కరెక్టే చెప్పండి. మీ కడుపులో చెప్పమాకండి. మీరు అనుకున్నది, మీరు ఊహించుకున్నది చెప్పమాకండి. శాస్త్రాన్ని అందరూ శాస్త్రాన్ని తప్పు పడుతున్నారు. ఈ రోజు నేను ఇక్కడ ఎందుకు నేను దీని గురించి చెప్పలేదు. ఎందుకంటే మీరు అడగొచ్చు, ఎందుకు చెప్పలేదు సార్ అంటే, నేను 175 మంది ఎమ్మెల్యేలను కలిసే శక్తి నాకు లేదు. ఇటు 175, అటు 175, ఇంతమందిని నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఇంతమందిని కలిసే శక్తి లేనప్పుడు, వాళ్ళకి అసలు ఏ యోగం ఉన్నదో తెలియనప్పుడు, వాళ్ళకి ఏ ఇయర్ నెంబర్ నడుస్తుందో తెలియనప్పుడు నేను ఫ్లూక్లో చెప్తే నన్ను అభిమానించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. వాళ్ళు రహమాన్ గారు చెప్పారు కదా అని చెప్పి ఇలా డిస్టర్బ్ అయితే ఆ పాపం నాకే తగులుతుంది. అందుకని నేను ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో కానివ్వండి, ఆంధ్ర ఎలక్షన్స్లో కానీ నేను ఏలిపెట్టలా. ఎందుకంటే ఇది మన చేతుల్లో విషయం కాదు. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది ఆ భౌగోళిక యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళికాన్ని బట్టి, ఆ ఎమ్మెల్యేల యొక్క జాతకాలను బట్టి, ఆ ప్రజలకి రాబోతున్న రోజులు మంచి రోజులు ఏ రోజులు రాబోతున్నాయో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాజు మంచివాడైతే జనం బాగా డెవలప్ అవుతారు కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అనుకుందాం. అప్పుడు మంచి రాజు వస్తాడు. నేను ఎవరు పార్టీల గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి వాళ్ళకి మంచి రోజులు వచ్చి మంచిగా పంటలు పండి మంచిగా అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చి ఆ రాష్ట్రాన్ని డెవలప్ అవ్వాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక యోగం ఉంటే,
ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ డివైడ్ అయిన కానీ కొంచెం ఆంధ్రప్రదేశ్ అంటే బాగా డౌన్ అయి ఉంది, ఎప్పుడైనా ఏదైనా కానీ డౌన్ అయి ఉంది. ఇలా డౌన్ అయి ఉన్నది ఎన్ని రోజులు చక్రం కింద ఉండదండి, అది పైకి కూడా వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడి చదువుకున్న అబ్దుల్ కలాం గారు కింద ఉండలా, పైకి వచ్చారు. మన్మోహన్ సింగ్ గారు పైకి వచ్చారు, మోడీ గారు పైకి వచ్చారు. పడాల్సిన కష్టాలన్నీ చిన్నప్పుడు పడిన వాళ్ళు అందరూ పైకి వచ్చారు. ఒక రోజు టైం వస్తుంది ప్రతి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పి యోగం ఉంటే ఆ యోగాన్ని ఒకటి తీసుకోవాలి ఫస్ట్. ఈ ఎమ్మెల్యేలందరి యొక్క జాతకాలు, ఎమ్మెల్యేలందరి యొక్క పేర్లు, మెయిన్ ఎమ్మెల్యేలందరి యొక్క ఇయర్ నంబర్లు మీరు అనొచ్చు. మరి అదే పేరు ఉన్నాయన, అదే డేట్ ఆఫ్ బర్త్ అయినా పోయిన ఎలక్షన్లో గెలిచాడు కదా, ఇప్పుడు ఎందుకు గెలవలేదు? ఇయర్ నంబర్ మ్యాచ్ అవ్వాల. ఇయర్ మారింది. అక్కడ డేటు మంత్ ఇయర్ అని ఉంటాయండి. పుట్టినప్పుడు ఆయన యొక్క డేటు మంత్ ఇయర్ కలిపితే డెస్టినీ, ఆయన యొక్క డెస్టినీని శాసించేది మొత్తం టోటల్. ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ మారుతూ. మీకు ఎప్పుడు 10వ తారీఖు పుట్టాయంటే జన్మంతా 10వ తారీఖే ఉంటారు. ఈ ఇయర్ నెంబర్ ఉన్నది చూడండి, ఇది 2021కి మారిద్ది, 2022 మళ్ళీ మారిద్ది, 2023 మారిద్ది కదా. ఇదే మీ డెస్టినీని నిర్ణయిస్తుంది. ఈ డెస్టినీని కూడా మెయిన్గా బేస్ అవ్వాలి. బేస్ అయ్యి ఆలోచించి 4 అంటే ఏదో చేస్తాడు, రాజరికం ఇస్తాడంటే 4 డిస్టర్బ్ కూడా చేస్తాడు. అంటే ఇవన్నీ చూసుకోకుండా ఒక డైరెక్ట్ చెప్పేశారు. ఇవన్నీ వీళ్ళకి మెయిన్ ఏంటంటే కడుపులో ఒకళ్ళ మీద అభిమానం, ఒక పార్టీ మీద ఒక అభిమానం, పర్సనల్ ఒపీనియన్, దాన్ని ఓపెన్గా చెప్పేస్తారు. నిజాయితీగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎంతమందికో గైడ్ చేశానండి, వద్దు ఇది ప్రొడక్షన్ తప్పు, మీకు తెలీదా, 175 మంది ఎమ్మెల్యేలు జాతకం చూడకపోతే ఎలా వస్తుందో మీకు మాత్రం తెలియదు చెప్పా. చెప్తే లేదు డెఫినెట్ అని వాళ్ళ సొంత పైత్యాన్ని వాడారు, ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే ఇప్పుడు చూడండి అన్ని టీవీల్లో జాతకాలు నమ్మొద్దు, జాతకాలని అదే స్క్రోలింగ్ వస్తుంది. ఇప్పుడు జాతకాలు నమ్మొద్దు, అది కాక జాతకాలు ఫైన్ లైన్ కూడా నేను అంటాను లేదండి. కానీ ఇప్పుడే ఒక అబ్బాయి రేపు 5వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు ఆపరేషన్ డేట్ ఇచ్చారు, సిజరీన్ డేట్ ఇచ్చారంట. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ జాతకాలు లేవు ఏమి లేవు అని చెప్పి రేపు పొద్దున 13వ తారీఖు సిజరీన్ చేయించుకున్నాడు అనుకోండి, లేదా 8వ తారీఖు సిజరీన్ చేయించుకున్నాడు, 5 to 12 అని ఇప్పుడే ఫోన్ వచ్చింది, 8వ తారీఖు చేయించుకున్నాడు. 8వ తారీఖు కనుక పిల్లలు పడితే సింగిల్ పేరెంట్ ఆర్ ఆ ఫ్యామిలీ దెబ్బతినిపోతుంది. మరి అబ్బాయి నమ్మకం లేకుండా చేయించుకున్నాడు అనుకోండి, అప్పుడు మన రాష్ట్రం మన దేశం ఇబ్బంది పడేది కదా, మన సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళు కదా మన వీళ్ళందరూ. మీరు ఎన్ని చెప్పినా మనందరం ఒకటే కదా, ఒకే దేశంలో బతుకుతున్నాం. వీళ్ళందరూ ఇబ్బంది పడితే మనకి వచ్చిన లాభం ఏంటి? నేను అబ్బాయి ఇంకా నమ్మకంతో సార్ ఇలా డెలివరీ డేట్ 5 నుంచి 12 వరకు ఇచ్చారు, ఏం చేయమంటారు సార్ అంటే, నాన్న 9వ తారీఖు చాలా బాగుంది, 9 ఇటేమో టోటల్ వచ్చి 5 కాంబినేషను, రేపు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9/5లో. మీకు న్యూమరాలజీ రాకపోయినా జనరల్గా 9 అంటే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది కదా, 9 అంటే మంచి నెంబర్ అని అందరికి అభిప్రాయం ఉంది కదా. అలాంటి మంచి డేట్లు కాబట్టి ఈ డేట్లన్నీ వదిలేసి 9లో చేసుకోయా అని చెప్పి గైడ్ చేశాను. అలా గైడ్ చేయడానికన్నా ఈ శాస్త్రాలు కావాలి సార్. ఫ్యూచర్లో కనుక భవిష్యత్తులో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ఏ రాష్ట్రం అని అనుకోండి, మేము మీ దగ్గరికి ఏదైతే ఒక పార్టీ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి 100% రిజల్ట్ ఇవ్వచ్చు, 100%. ఇంకొక పాయింట్ మీకు చెప్తా, జగన్ గారు ఆరుద్ర నక్షత్రం ఆయన ముఖ్యమంత్రి అవుతాడని వీళ్ళు చెప్పారు, కానీ ఆయన ఎమ్మెల్యే అయితే అయ్యాడుగా ఇంత ఊపులో కూడా. అంటే ఆయన జాతకం బాగుంది, ఆయనకి రాజయోగం ఉంది, ఎమ్మెల్యే అన్న రాజయోగమే కదా, ముఖ్యమంత్రి కాదేమో కానీ రాజయోగం. అంటే వీళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు చెప్పిన జాతకం కరెక్టే, కాదు ముఖ్యమంత్రి అవ్వలేదు, మిగిలిన వాళ్ళందరినీ కంపేర్ చేయలే కదా. పాయింట్ అర్థం చేసుకో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఒక్క జగన్ జాతకం చూస్తే, జగన్ జాతకం ఇంత ఊపులో కూడా దగ్గర 50,000 పైకి మెజార్టీతో గెలిచాడుగా, అంటే ఆయనకి రాజయోగం ఉందనేగా. అంటే ఇక్కడ నీ శాస్త్రం తప్పు కాదు, నువ్వు అందరినీ చెక్ చేయకపోవడం నీ తప్పు. అందరినీ చెక్ చేసినట్టయితే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసేవాళ్ళం, చక్కగా రిజల్ట్స్ ఇచ్చినట్టయితే
మంచి రిజల్ట్స్ వచ్చాయి, ప్లస్ మన శాస్త్రాల మీద నమ్మకం ఉండేవి. మన దేశమే యోగ భూమి అండి. దీనిలో అంత నమ్మకాల మీద జరుగుతూ ఉంటుంది. మన అమ్మకు పుట్టామనేది నిజం, మన నాన్నకు పుట్టామనే నమ్మకం, ఓన్లీ నమ్మకాల మీద జరుగుతూ ఉంటాయి. అలాంటి నమ్మకాలను పోగొడితే ఇంకా ఏంటి రేపు పొద్దున ఏంటి భవిష్యత్తు ఆలోచించండి. అందుకని నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, శాస్త్రం చాలా గొప్పది. ఎవరైనా నాకు తులారాశికి నాకు రాజయోగం పట్టిద్దని ఎవరో చెప్పారు, రాశారు అని చెప్పి మీరు ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేయమాకండి. ఆ రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, దానిలో అడుక్కునేవాడు ఉంటాడు, పెద్దవాడు ఉంటాడు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు జాతకం ఎక్కడి నుంచి చూడాలంటే అండి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ దగ్గర నుంచి బిగిన్ చేయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పిల్లల యొక్క జాతకం చూస్తే వృత్తి దగ్గర నుంచి చూడాలి తప్పితే భోజనం, ఇల్లు, వాకిలు చూడాల్సిన అవసరమే లేదు కదా. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా. సపోజ్ ఎగ్జాంపుల్, వాళ్ళకి నెక్స్ట్ వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళు ఏ స్థాయికి వెళ్తారు చూడాలి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, వీడికి ఉద్యోగం ఏంటి, వీడి చదువు ఏంటి, అక్కడి నుంచి చూడాలి. ఇల్లు కట్టుకుంటానా లేదా, పెళ్లి చేద్దా లేదా, ఇక్కడి నుంచి చూడాలి. ఇన్ని ఉంటాయండి. అందుకోసం అని చెప్పి ఆలోచించి చక్కగా నిర్ణయం చెప్పడం వలన మనకి శాస్త్రాలు బతుకుతాయి, అందరూ బాగుంటారు, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను చాలామందికి వివాహ తేదీ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ, వివాహ తేదీ బాగాలేకపోతే చాలా ఇబ్బందులు పడతారమ్మా అని చెప్పి ఎంతోమందికి చెప్తున్నా. అలా ఫాలో అయిన వాళ్ళు ఎంత ఎక్సలెంట్ లైఫ్ గడుపుతున్నారు. ఫాలో కాని వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నామండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక మంచి చెడు అనేది ఎక్కడైనా ఉందండి. ఇప్పుడు మీరు బండి వేసుకొని వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచి, రైట్ సైడ్ వెళ్తే నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏదో ఒక టైంలో ఇబ్బంది పడవచ్చు. అందువల్ల ఏదైతే రూల్స్ పెట్టారో మన పూర్వీకులు మనకి, ఇగో బాబు ఈ డేట్లో పెళ్లి చేసుకోండి, ఈ డేట్లో బర్త్ ఇవ్వండి, ఇలా చేసుకోండి, పిల్లలకి 21వ రోజే స్నానం చేయించండి అండి. దానికి ఎన్ని రూల్స్ ఉంటేనో పూర్వీకులు సామాన్యంగా మనకన్నా చాలా తెలియగలవాళ్ళే. ఆ రోజు వీళ్ళకి సెల్ లేవు, కంప్యూటర్ లేవు, ఏమీ లేకుండానే మొత్తం లెక్కలు వేసి చెప్పారండి. అంత గొప్ప వాళ్ళు ఇచ్చినటువంటి మన శాస్త్రాన్ని ఉపయోగించుకొని చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ప్రతి వాళ్ళ జాతకం ఏంటంటే ఇండివిడ్యువల్ జాతకం చూసుకోవాలి, ఇండివిడ్యువల్ నేమ్ చూసుకోవాలి, పిలిచే పేరేంటి చూసుకోవాలి. అలానే మన మ్యారేజ్ డేట్ ఏంటి, మన ఇయర్ నెంబర్ ఏంటి, ఇన్ని చూసుకొని చేసుకుంటే 80 to 90% మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అది కూడా చెప్తున్నా. 100కి ఎవ్వరికి రాదు. ఎందుకంటే పార్వతీ అమ్మవారి శాపం ఉంది. అందువల్ల ఈ 100% ఎవరు చెప్పలేరు. 80 to 90% గైడ్ లైన్. అట్లా అని చెప్పి మనం 80 to 90% చెప్పాం కదా, నువ్వు ఉద్యోగం వచ్చేసింది అంటే ఇంట్లో కూర్చుంటే రాదు. అంటే నువ్వు గైడ్ లైన్స్ ఇస్తున్నావు, కష్టపడితే నీకు ఉద్యోగం రావడానికి ఫలానా అప్పుడు టైం ఉన్నది అని చెప్తే వస్తుంది అని చెప్తే ఆ వేలో వాడు ప్రయత్నం చేసి కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. ఇలా రిజల్ట్స్ రాకపోతే ఇప్పుడు నేను వచ్చేటప్పటికి 2010 నుంచి దగ్గర చెప్తున్నానండి. 2010 నుంచి చెప్తుంటే మీరు రేపు శని ఆదివారం ఊరినే ఒక కెమెరా తీసుకొని నా ఆఫీస్కి వచ్చి నుంచోండి. కిటకిట చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ షోకి ఎట్లయితే టికెట్లు కొట్టుకుంటారో అట్లా వచ్చి నాది ఒరిస్సా అండి, నాది బాంబే అండి, నాది బెంగళూరు అండి అని వస్తారు. అంటే వాళ్ళంతా వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయవచ్చు. చేసి అసలు ఈయన రెహమాన్ గారి దగ్గరికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు, మీకు ఆల్రెడీ ఏమన్నా మేము ఆల్రెడీ చెప్పించుకున్నామండి, మాకు చాలా మంచి పెళ్ళిలే అవ్వలేదని ఈయన దగ్గరికి వస్తే పెళ్ళి అయిందండి, లేదు పిల్లలు లేరని ఈయన దగ్గరికి వస్తే పిల్లలు పుట్టారండి, అందువల్ల మళ్ళీ మేము ఊరికినే రారండి. ఆల్రెడీ రిజల్ట్స్ వస్తేనే వస్తారు, లేకపోతే ఊరికినే రారండి ఎవరు. అంటే నేను అనేది నిజాయితీగా చెయ్యండి. ఏది చేసినా, ఏ సర్వే చేసినా నిజాయితీగా చేసి కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తే పబ్లిక్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రజలందరూ ఈ ఒక్క రిజల్ట్స్ మీద ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తప్పిందని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇది ఇక్కడ తప్పిదం అంతా కూడా ఏదైతే న్యూమరాలజిస్టులు, ఏదైతే ఆస్ట్రాలజిస్టులు ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల అలా జరిగింది. ఇక్కడ ఎవరి వాళ్ళ ఇండివిజువల్ జాతకం, ఇండివిజువల్ ఇయర్ నంబర్స్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక గైడ్ లైన్స్గా మాత్రం ఈ శాస్త్రాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి.